కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం ఇంత వివాదాస్పదంగా ఉద్రిక్తంగా మారడానికి కారణాలేమిటి? ఈ భూములకు సంబంధించిన అసలు వాస్తవాలేమిటి? చినికి చినికి గాలివానగా మారిన ఈ వ్యవహారంపై అటు న్యాయ వ్యవస్థ ఇటు ప్రభుత్వం వ్యవహరించిన తీరు సమర్థనీయంగా ఉందా? కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై సుమోటోగా విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం చేసిన తీవ్ర వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థ విశ్వసనీయత ప్రతిష్టపై ప్రభావం చూపవా? రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూములు ఇతర అంశాలలో గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా ఎందుకు తెచ్చుకుంటోంది? ఈ భూముల విషయమై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఎందుకు ఆందోళన చెందారు? ఈ భూములకు యూనివర్సిటీకి సంబంధం ఉందా? ఇత్యాది ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా ఉన్నాయి. కంచె గచ్చిబౌలి భూముల వివాదాన్ని సుమోటోగా విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోవాలని, తమ ఆదేశాలు ఉల్లంఘిస్తే అక్కడ చెరువు వద్ద నిర్మించే జైలులో ఉండాల్సి వస్తుందని ప్రధాన కార్యదర్శిని హెచ్చరించడం కూడా జరిగింది. అయితే సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులలో ఈ వ్యాఖ్యలేవీ లేవు. ఈ నెల 16 వరకు ఆ భూములలో ఎలాంటి పనులు చేపట్టకూడదని మాత్రమే సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ఈలోపుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తమకు సమగ్ర నివేదిక అందివ్వాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు, వ్యాఖ్యలు పర్యావరణ ప్రియులతో పాటు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించే వారికి సంతోషాన్ని కలిగించాయి. అయితే ఆయా కేసుల విచారణ సందర్భంగా న్యాయస్థానాలు చేస్తున్న వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థ ప్రతిష్టను ఇనుమడింపజేస్తాయా లేక కీడు చేస్తాయా అన్న దానిపై న్యాయవాద వర్గాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసుల విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చట్టాలను మాత్రమే సమీక్షించాలా లేదా వ్యక్తిగత అభిప్రాయాలను కూడా జోడించవచ్చా అన్న దానిపై కూడా న్యాయ నిపుణులలో కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఈ కేసుల విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేస్తున్న వ్యాఖ్యలు తుది తీర్పు లేదా ఆదేశాలలో భాగం కావడం లేదు. అయినప్పటికీ మీడియాలో వాటికి విశేష ప్రచారం లభిస్తూ ఉండడంతో సామాన్య ప్రజానికం ప్రభావితం అవుతున్నారు. సదరు వ్యాఖ్యలను తీర్పులలో భాగంగానే చూస్తున్నారు. ఈ పరిణామం న్యాయ వ్యవస్థ విశిష్టతకు నష్టం చేస్తుందన్న అభిప్రాయం బలంగా ఉంది. కేసులను సుమోటోగా తీసుకుంటున్న విషయంలో కూడా ప్రజలలో భిన్నాభిప్రాయాలున్నాయి. కంచె గచ్చిబౌలి వ్యవహారాన్ని సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా తీసుకుంది. ప్రతివాది అయిన ప్రభుత్వం అభిప్రాయం కూడా తెలుసుకోకుండా తదుపరి పనులపై ఈ నెల 16 వరకు స్టే విధించింది. సదరు భూములలో చెట్లు కొట్టివేయడానికి పర్యావరణ శాఖ నుంచి అనుమతి పొందారా అని కూడా సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. నిజమే, అమలులో ఉన్న చట్టం ప్రకారం చెట్లు కొట్టివేయాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలి. అయితే ఏ సందర్భంలో కూడా ప్రభుత్వాలు ఇలాంటి అనుమతులు పొందడం లేదు. గతంలో జాతీయ రహదారుల నిర్మాణం సందర్భంగా చెట్లు నరికివేయడంపై సుప్రీంకోర్టు స్పందించింది. అప్పుడు కూడా ముందస్తు అనుమతి తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయాన్ని ఆ తర్వాత అందరూ మర్చిపోయారు. ఇలాంటి చట్టం ఒకటి ఉందని ప్రభుత్వ అధికారులు చాలా మందికి తెలియదు, తెలిసినా పట్టించుకోరు. అందుకే వర్షాకాలం ప్రారంభమయ్యే లోపు విద్యుత్ శాఖ అధికారులు రహదారులకు ఇరువైపులా ఉండే చెట్ల కొమ్మలను అడ్డదిడ్డంగా నరికి వేస్తూ ఉంటారు. ఇదొక సర్వసాధారణం. పర్యావరణ శాఖ అధికారులు కూడా చట్టం అమలు గురించి పట్టించుకోవడం లేదు. దీంతో ఏ హైకోర్టో లేదా సుప్రీంకోర్టో స్పందించినప్పుడు మాత్రమే అది ఒక వార్త అవుతోంది. న్యాయస్థానాలు కూడా ఎప్పుడో ఒకసారి స్పందిస్తూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పర్యటనకు బయలుదేరిన ప్రతిసారి రహదారులపై చెట్లను నరికి పారేసేవారు. ఈ వ్యవహారంపై మీడియాలో పుంఖానుపుంఖాలుగా వార్తలు వచ్చాయి. అయినా కూడా ఏ న్యాయస్థానము పట్టించుకోలేదు. పర్యావరణ ప్రియులు కూడా స్పందించలేదు. రహదారులపై ఉన్న చెట్లను ముఖ్యమంత్రి భద్రత పేరిట నరికివేయడం తప్పు కాదన్నట్టుగా అధికారులు భావించారు. అయినా ఈ వ్యవహారం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లలేదు కాబోలు. అప్పుడు ఏ న్యాయమూర్తి కూడా సుమోటోగా విచారణ చేపట్టలేదు. విశాఖపట్నంలో ఋషికొండను నిబంధనలు పాటించకుండా ముఖ్యమంత్రి నివాసం కోసం బోడిగుండుగా మారుస్తున్నారని, సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది.
అప్పుడు సుప్రీంకోర్టు ఇంత వేగంగా స్పందించలేదు, ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేయలేదు. నిబంధనలకు విరుద్ధంగా ఋషికొండను తవ్వుతున్నది లేనిది నిర్ధారించుకోవడానికి మాత్రం ఒక కమిటీని నియమించింది. మామూలుగా ఇలాగే జరుగుతుంది, కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం న్యాయస్థానాలు ఇప్పటిలా స్పందిస్తాయి. అంటే ధర్మాసనంలో కూర్చున్న వారిని బట్టి కొన్నిసార్లు ఇన్స్టెంట్ న్యాయం లభిస్తుందన్నమాట. న్యాయస్థానాల్లో న్యాయ సమీక్ష మాత్రమే జరగాలన్నది విస్తృత అభిప్రాయం. సర్వోన్నత న్యాయస్థానానికి మన రాజ్యాంగం కొన్ని విశేష అధికారాలు కల్పించింది. అదే సమయంలో సమాజ హితం దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది. తీర్పులు మాత్రమే అమలవుతాయి. వ్యాఖ్యలు ప్రజలపై అనుకూల ప్రతికూల ప్రభావాలు చూపుతాయి. తాజా వివాదంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. శాంతికుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేస్తున్నారు. ఆమె కెరీర్ ఆశాంతం వివాదరహితంగా సాగింది. గతంలో ఏ హోదాలో కూడా ఆమె కోర్టు ధిక్కరణకు పాల్పడిన రికార్డు లేదు. తన పనేదో తాను చేసుకుపోయే రకం. అలాంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేయడం సముచితమా లేదా అన్నది న్యాయ వ్యవస్థ ఆలోచించుకోవాలి. నిబంధనలు, చట్టాల ఉల్లంఘన జరిగినప్పుడు న్యాయ వ్యవస్థ మౌనంగా ఉండకూడదు. అలానే వివాదం పూర్వాపరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అన్న ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. కంచ గచ్చిబౌలి వద్ద ఉన్న చెరువు సమీపంలో నిర్మించే తాత్కాలిక జైలుకు వెళతారు అని సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హెచ్చరించింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం తమ ఆదేశాలను పాటించని పక్షంలో అక్కడ కొత్తగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోసం జైలును నిర్మించాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తున్నదా? అలా ఆదేశించే అధికారం సర్వోన్నత న్యాయస్థానానికి ఉంటుందా? సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు తుది ఆదేశాలలో లేకపోవడం గమనార్హం. ఏదేమైనా తుది ఆదేశాలలో, తీర్పులలో కనిపించని వ్యాఖ్యలను విచారణ సందర్భంగా న్యాయస్థానాలు చేయడంపై చాలా కాలంగా అభ్యంతరాలున్నాయి. కొన్ని సందర్భాలలో ఈ వ్యాఖ్యలు పరిధి దాటుతున్నాయి, కానీ సామాన్య ప్రజలు మాత్రం ఆ వ్యాఖ్యలను న్యాయస్థానాల తీర్పులో భాగంగానే చూస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యాయ వ్యవస్థ ప్రతిష్ట, విశ్వసనీయత మసకబారిపోయే ప్రమాదం లేకపోలేదు. న్యాయ వ్యవస్థ ప్రతిష్టను కాపాడడానికి న్యాయస్థానాలే చొరవ తీసుకోవాలి.